హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ రోజుకో సరికొత్త మలుపుతో ఈ సీజన్ని హైప్ చేయడానికి బాగానే కష్టపడుతున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ని డైరెక్ట్గా ప్రారంభించేయకుండా నామినేషన్స్కి బదులు మొదటగా ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరిపించడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో 13 మంది ఉంటే వారిలో డెమాన్ ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నాడు. దీంతో మిగిలిన 12 మందిని 6 గ్రూపులుగా చేసి రెండు గ్రూపులకి ఒక్కొక్కసారి టాస్క్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ 3 టాస్కుల్లో మొదటగా ఇమ్ము సంజన ఒక గ్రూప్గా, దివ్య సుమన్ శెట్టి ఒక గ్రూప్గా ఆడిన టీంకి మాత్రమే ఒకరు గెలిచి ఒకరు ఓడిపోవడం జరిగింది. దివ్య సుమన్ శెట్టి టాస్క్లో గెలిస్తే ఇమ్ము సంజన టాస్క్లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 రౌండ్స్లో రెండు టీమ్స్ పోటీ పడినా కూడా ఎవరూ గెలుపొందలేదు. దీంతో మరో ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాల్సి వచ్చింది బిగ్ బాస్. ఇక మరో లెవెల్లో పెట్టిన ఇమ్యూనిటీ టాస్క్ ఏమిటి అంటే బ్రిడ్జ్ డిజైన్. సో ఈ బ్రిడ్జ్ డిజైన్ టాస్క్లో ఒక ల్యాడర్ని ఏర్పాటు చేసి ల్యాడర్పై టాస్క్ పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్. ఈ టాస్క్లో సుమన్ శెట్టి, తనూజ సూపర్గా పర్ఫామ్ చేసి విన్నర్స్గా నిలిచారు. దీంతో ఫైనల్గా ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచి తనూజ అలాగే సుమన్ శెట్టి ఇద్దరు వైల్డ్ ఫైట్ గేమ్తో ఆకట్టుకోవడంతో విజయం సాధించారు. ఈ వారం నామినేషన్స్ నుంచి కూడా సేవ్ అవ్వడం జరిగింది. సో కెప్టెన్ అయిన కారణంగా డెమాన్ పవన్, ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ గెలిచిన తనూజ, సుమన్ శెట్టి ఇద్దరూ కూడా నామినేషన్ నుంచి సేవ్ అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఈ ఇమ్యూనిటీ టాస్క్లో సుమన్ శెట్టి, తనూజ ఖచ్చితంగా నామినేషన్ సేవ్ అవ్వడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఎందుకంటే టాస్కుల్లో వీరోచితంగా పోరాడారు అని చెప్పవచ్చు. ఎవరెన్ని మాటలు అంటున్నా, ఎవరేం చేస్తున్నా తమ ఫోకస్ మొత్తం గెలుపుపైనే పెట్టి అడుగులు ముందుకు వేశారు, చివరికి విజయం సాధించారు అని చెప్పవచ్చు. వారిని కూడా ఓడించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే వాళ్ళు మొక్కబోని ధైర్యంతో ఎవరి మాటలు వినకుండా అస్సలు ఏమీ పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేశారనే చెప్పాలి. మరి మిగిలిన వారు ఒకరిలో ఒకరు నామినేట్ చేసుకుంటే ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు నామినేషన్లోకి వచ్చారు అనేది మీ అభిప్రాయాన్ని ప్రకారం కామెంట్స్ రూపంలో తెలపండి. మరి కాసేపట్లోనే మరో వీడియోతో ఈ వారం ఫుల్ అండ్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోని కూడా చూసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.